హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 52వ భాగాన్ని వినేద్దాం. చీ, అదేం మాటలు అంది శ్రీజ అక్క నా మొహం మీద దుప్పటి తీసేస్తూ. ఏమంటే ఏం చెప్తాంలే అక్క అన్నాను నేను. అబ్బా సుబ్బు, అత్తయ్య గారంటే నీకేంటి? నీకు అసలు అరేంజ్ మ్యారేజ్ సూట్ కాదు తెలుసా. నువ్వు ఒక పక్కన ఎప్పటికీ ఓపెన్ అవ్వవు, అసలే మొహమాటం. అలాంటిది నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకంతే అంది శ్రీజ అక్క. కానీ నేను ఆల్రెడీ అనేసుకున్నాను. వన్స్ మాట ఇచ్చిన తర్వాత తప్పచ్చా అన్నాను నేను. ఏ, మీదేవైనా నరసింహారెడ్డి వంశమా? ఏమో నాకు తెలీదు. వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారని నీ జీవితం అంతా ట్రబుల్ ఫేస్ చేస్తావా ఏంటి? నీ పని నీదే. నీకు నిజంగా సెట్ అయ్యే అబ్బాయి దొరికితే మాకు చెప్పు, దాన్ని అరేంజ్ మ్యారేజ్ కింద మేం కన్వర్ట్ చేస్తాం అంది శ్రీజ అక్క. ఒకవేళ వేరే క్యాస్ట్ కాకపోతే? ఒక క్యాస్ట్ వాళ్ళే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా ఏంటి? కాదు, పేరెంట్స్కి ఇష్టమై పెళ్లి చేసుకున్నది ఎవరైనా అది అరేంజ్ మ్యారేజ్ కిందే లెక్కొస్తుంది. ఇదెక్కడా నేను వినలేదక్క. నేను వినలేదు, అందుకే నువ్వు వినాలని చెప్పా అంది శ్రీజ అక్క నవ్వుతూ. రాత్రంతా మేమిద్దరం గేమ్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తే 4 అవుతుండగానే మా రూమ్లోకి వచ్చాడు బావ. ఇంకా మేలుకునే ఉన్న మా వైపు చూస్తూ ఇంకా పడుకోలేదేంటే అన్నాడు. ఏం లేదు అన్నట్టు తలూపి జస్ట్ అలా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాం అంది అక్క. నమస్కారమే మీ ఇద్దరికి. ఇప్పటికైనా ఒక 2 అవర్స్ పడుకోండి, నేను జాబ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు బావ వెళ్ళగానే నేను శ్రీజ అక్క లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి దూరాం కాఫీ పెట్టుకుందామని. అత్త కూడా లేచి అక్కడే కూర్చుంది. ఫ్రెష్ అవుతావా అత్త, తీసుకుని వెళ్ళనా అన్నాను. అక్కర్లేదే, నాకు ఓపిక కూడా లేదు, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అంది అత్త. కాఫీ సంకోచిస్తూనే అడిగాను. తీసుకొనిరా, వేరే మాటకి తావు లేకుండా చెప్పేసింది. అమ్మయ్య అనుకొని శ్రీజ అక్క దగ్గర కప్పు తీసుకుని అత్తకిచ్చాను. మామయ్య లేచారేమో చూడు అంది అత్త. మామయ్యని కూడా అడిగేసి ఆయనకి కాఫీ ఇచ్చేసి అక్క నేను మేడ మీద మేముండే రూమ్కి వెళ్ళిపోయాం. రిషి వాళ్ళవి నావి ఎన్నో జ్ఞాపకాలు అదే రూమ్లో. మేమందరం కలిసి చేసిన అల్లరంతా గుర్తొస్తుంటే చిన్న స్మైల్ వచ్చింది నాకు. దాన్ని అలానే ఆపి రిషికి ఫోన్ చేశాను, ఎలా ఉన్నాడో పాపమని. గుడ్ మార్నింగ్ సుబ్బు. లేచావా రిషి? రెడీ అవుతున్నాను. మంజు అక్క? తనకి బస్సు వచ్చేసింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది అన్నాడు రిషి. సిద్ధార్థని కొట్టావా అన్నాను. ఏంటి, వినిపించలేదా? కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నావా? కాదు, నేనెందుకు కొడతాను? అంటే బావకి చెప్పారట ఎవరో వెళ్ళి కొట్టారని. ఫేక్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. అంతేనా? మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా ఎందుకు కొడతారు? అవునవును. ఎప్పుడు బెంగళూరు వస్తున్నావు? అప్పుడే కాదులే, 2 months తర్వాత జాయినింగ్ లెటర్ చేశారు అన్నాను. అవునా, మరీ 2 months? ఇట్స్ ఓకే, బెంగళూరు ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ సుబ్బు అన్నారు రిషి. అదృష్టం లేదు. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ చేశావా? చెయ్యాలి. నాతో సోది మాట్లాడుతూ కూర్చుంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తావు. ముందు తిను, తర్వాత నేను కాల్ చేస్తాను అని కట్ చేశాను. ఎందుకలా తనకి అబద్ధం చెప్తున్నావు పాపం రిషి అంది శ్రీజ అక్క నవ్వుతూ. సర్ప్రైజ్ రిషికి అని కన్ను కొట్టాను. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిద్ధార్థని కొట్టాడని నాకెందుకు చెప్పట్లేదక్క? అడిగితే కూడా నేను కాదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు. రిషికి మెంటల్ వచ్చింది అన్నాను నేను. మేబీ తనకి చెప్పుకోవాలని లేదేమో. నీ కోసం నేను ఇది చేశానని చెప్పుకోవడం ఇష్టం లేదేమో. తన ఎఫర్ట్స్ ఎవరో గుర్తించాలని కాకుండా జెన్యూన్గా ఉంటాయేమో అంది శ్రీజ అక్క. అంటే అది కరెక్ట్ అంటున్నావా అక్క? కరెక్టో తప్పో మనం ఎలా చెప్తాం? తనేం ఆలోచించి చేశాడో మనకు తెలియదు కదా అంటున్నాను అంది అక్క. మేబీ, బట్ మంచోడక్క అన్నాను. ఆ విషయం అయితే నేను కూడా సర్టిఫై చేస్తాను. ఈ కాలం అబ్బాయి లాంటి వాడు కాదు, హీఈస్ ఎ జెంటిల్మెన్ అంది అక్క. బావ వచ్చేస్తాడు అన్నాను వీధి చివరి నుండి కనిపిస్తున్న బావ వైపు చూస్తూ. పద కిందికి వెళ్దాం అంది అక్క. అక్కని సతాయించకుండా ఏది పెడితే అది మారు మాట్లాడకుండా తినేస్తుంది అత్త. రాత్రి నడవడం వల్ల బాగా నొప్పి ఎక్కువైందనుకుంటా, అందుకే ఎలాంటి స్టంట్లు చేయట్లేదు. మేమింటికి వెళ్తాం ఇక. ఫ్రెష్ అయ్యి సుబ్బుని బస్ ఎక్కించి మళ్ళీ వస్తాను అంది శ్రీజ అక్క. లంచ్ నేను కుక్ చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాను అన్నాడు బావ. సరే అని మేమిద్దరం బయటకు వచ్చేసి ఆటో ఎక్కి కూర్చున్నాం. నా బట్టలన్నీ అక్కడే వదిలేసి ఫ్రెష్ అయ్యి శ్రీజ అక్క కారులో ఎక్కేసి బస్ స్టాప్ దగ్గర దిగేసి టికెట్ తీసుకొని నించున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళలే అక్క, లేట్ అవుతుంది కదా? పర్లేదు కదా.
"హ్మ్, సరే వెళ్ళగానే కాల్ చేయి" అని వెళ్ళిపోయింది శ్రీజ అక్క. బస్సు రాగానే ఎక్కి కూర్చుని పాటలు పెట్టుకుంటూ ఫోన్ తీసి అక్కర్లేని పీడిఎఫ్లు ఫోటో డిలీట్ చేద్దామని చూస్తున్నాను. సరిగ్గా అదే టైంలో రిషి నుండి ఫోన్ వచ్చింది. బస్సు ఎక్కేసావా అని. హా, నువ్వు ఫ్రీయా? ఫ్రీగానే ఉన్నా. ఈ రోజు నుండి మా హోటల్లో ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఫుడ్ అంతా వేరే సీనియర్ చెఫ్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఒక 3 days వరకు అన్నాడు రిషి. ఓ సుబ్బు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో? ఎందుకని మన ఫ్లాట్మేట్స్ అవ్వకూడదు? ఫ్లాట్మేట్సా? మనం అమ్మమ్మకి తెలిస్తే పీలర్ పెట్టి నా చర్మం చెక్కేస్తుంది. నీకేంటి, నువ్వు అబ్బాయివి, నువ్వు ఎన్నైనా చెప్తా. నేను అమ్మాయిని, ఆ మాత్రం భయం జాగ్రత్త నాకు ఉండొద్దు. సీరియస్గా ఈ డైలాగ్ వేస్తున్నావా? ఇది డైలాగ్లా అనిపిస్తుందా? లేదు. మరి ఐ మీన్ నీకు అలా అమ్మాయి అబ్బాయి అని సపరేట్ చేసి మాట్లాడితే నచ్చదు కదా. నాకు నచ్చదు, కానీ అందరూ అలానే అనుకుంటారు కదా. పోనీ నేను నానీతో మాట్లాడి ఒప్పించనా? ఆ అమ్మమ్మకి ఇష్టం లేకుండా ఎవరైనా ఫోర్స్ చేసి ఒప్పిస్తే నాకు అదోలా ఉంటుంది రిషి. ఇట్స్ ఓకే సుబ్బు, నువ్వు హాస్టల్లో ఉన్నా మేమందరం నీకు దగ్గరగానే ఉంటాం. ప్రతి వీకెండ్ కలుద్దాం అన్నాడు రిషి. అంటే రావద్దంటున్నావా రిషి? అనుకున్నా ఈ డైలాగు వస్తుందని. నువ్వు చెప్పిన డైలాగే నేను మళ్ళీ చెప్పాను. నేనేమైనా సొంత డైలాగ్ చెప్పానా? సుబ్బు, ఇది నీ ఇల్లు. నీకు ఎప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు రా. నీకు నచ్చినన్ని రోజులు ఉండు. నీకు కావలసినట్టు ఉండు. నిన్ను ఆపే వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు రిషి. కబుర్లు బాగానే చెప్తావు. అరే నమ్మవు కదా. సరే వచ్చాక నువ్వే చూస్తావు కానీ జాగ్రత్తగా బస్సు పిఎన్ఆర్ షేర్ చేయి అన్నాడు రిషి. బాబు, ఇన్ని రోజులు మా బావే అనుకున్నా, నువ్వు తయారయ్యావు అని చిన్నగా నవ్వుకుని తనకి బస్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసేసి పడుకుంటా, ఇంక నిద్రొస్తుంది అన్నాను. హా సరే అని కాల్ కట్ చేశాడు రిషి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం మా వీధిలో అందరూ రెడీగా ఉన్నారు నాకు కంగ్రాట్స్ చెప్పి వెల్కమ్ చేయడానికి. మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టావంటూ అందరూ పొగిడేస్తుంటే చిన్నగా నవ్వి ఊరుకున్నాను నేను. ఇంకా పెళ్లి బాజాలే మీ ఇంట్లో అన్నారు బాలు వాళ్ళ నాన్నగారు. దెబ్బకి పొలమారి సీరియస్గా చూశాను బాలుగాడి వైపు. మా నాన్న ఎప్పుడు ఇలా నాన్ సింక్లోనే మాట్లాడతారు. సారీ అని చెవులు పట్టుకుని అబ్బా నాన్న అవన్నీ ఎందుకు అన్నాడు వాడు. సిగ్గులేని వెధవా, నీతోటి పిల్ల ఉద్యోగం తెచ్చుకొని బెంగళూరు వెళ్తుంటే నేనేం మాట్లాడాలో నాకు చెప్తావా అని డిప్ప మీద ఒక్కటి పీకేరాడికి. ఒకరికి ఈరోజు ఒకరికి రేపు, మన టైం రాగానే అన్నీ మన చేతికి వస్తాయి. మీరు కంగారు పడకండి అని ఆయనకి చెప్పి పండు లోపలికి రా, టీ పెడతాను అంది. ఒక్కొక్కరుగా అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతే నేను లోపలికి వెళ్ళడమే నాకు దిష్టి తీయడం మొదలుపెట్టింది. ఈ బాలుగాడు వాళ్ళ అమ్మకి చెప్తే మొత్తం వీధంతా చెప్పేసింది. ఎంత దిష్టి నరకోశ, అర్థం చేసుకోరు ఎవరు అని 3 సార్లు థూ అను అనింది. అలానే చేసి ఆ బ్యాగ్ పట్టుకొని నించున్న అలానే బయట అది పారేసి చేయి కడుక్కొని లోపలికి రా అంది. బ్యాగ్ హాల్లో పడేసి సోఫాలో రిలాక్స్ అయ్యాను నేను. ఇదిగో జొన్నగారెలు ఇష్టం అంటావని చేశాను, తిను. సగ్గుబియ్యం కాస్తున్నాను, తీసుకొస్తాను అంది. నేనే వస్తాను అని ప్లేట్ పట్టుకుని వెళ్ళి కిచెన్లో కూర్చున్నా. అత్త చేసింది మొత్తం పూసుకొచ్చి చెప్తూ అనుకున్నా అది డబ్బు కక్కుర్తిపడి ఇలా పీకల మీదకి తెచ్చుకుంటుందని. పోనీలే, శ్రీజ ఈ రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తేనే మీ అత్త లాంటి వాళ్ళు సెట్ అవుతారు. నీ అదృష్టం బాగుండి ఇవన్నీ తప్పిపోయా కానీ లేదంటే ఈ కష్టాలన్నీ నువ్వే పడాల్సింది. దేవుడి దయ మన ప్రాప్తం అంది అమ్మమ్మ. చిన్నగా నవ్వి ఊరుకున్నాను సగ్గుబియ్యం పాయసం తాగుతూ. బాబా గుడిలో అన్నదానానికి వంటలు చేయిస్తున్నాను, నువ్వు స్నానం చేసి వస్తే వెళ్దాం అంది అమ్మమ్మ. ఫుల్ టైట్ షెడ్యూల్ నాకు ప్లాన్ చేసి పెట్టింది. దగ్గరలో ఉన్న అన్ని గుళ్ళు గోపురాలు సందర్శనాలు అయిపోయాక నేను అమ్మమ్మ కలిసి వెళ్ళి తాతయ్యని నానమ్మని చూసి ఆ రోజు రాత్రి అక్కడుండి ఇంటికొచ్చేసాం. అప్పటికి ఆ ప్రోగ్రాం అంతా పూర్తయితే తర్వాత రోజు పొద్దున్నే మళ్ళీ మేం వైజాగ్ బయలుదేరాలి. ఆ రోజంతా ఇల్లు పీకి పందిరి వేసి మరి నా సామాన్లన్నీ సర్దుకుంటుంటే అమ్మవి చిన్న చెవితులు దొరికాయి మాకు. ఇది మార్చుకోవే, నీకు బాగుంటాయి అంది అమ్మమ్మ. అవి పెట్టుకుని అద్దంలో చూసుకుంటే ఇన్ని సంవత్సరాల్లో నేను కొద్ది కొద్దిగా అమ్మలా మారుతున్నట్టు అనిపించింది నాకు. ఆ కోలమొహం, పెద్ద కళ్ళు, ఈ చెవి రింగులు పెట్టేశాక ఇంకా అందం వచ్చింది ఆ కోలమొహానికి. భలే ఉన్నాయి అని నవ్వి బట్టలన్నీ పెట్టేసుకోక కొత్తవి కొనుక్కుందులే, అవసరమైనవి మాత్రం పెట్టుకోచాలు, మళ్ళీ మోత అంది అమ్మమ్మ. హా సరే అని బ్యాగ్ ప్యాక్ చేసుకొని కూర్చున్నాను నాదయిందని. టీ గ్లాసు నాకు అందించి నా పక్కనే కూర్చుంది అమ్మమ్మ.
మురుకులు టీలో వేసుకొని నేను ఎంజాయ్ చేసేలోపు సంబంధాలు చూడడం మొదలు పెట్టమంటావా పండు అంది అమ్మమ్మ. అప్పుడే ఏంటి, నాకు ఇంకా 20 కదా. కానీ నాకు 70 కదా. అయితే ఏమైంది, నీకేం అవ్వదు, ఎందుకలా మాటి మాటికి మాట్లాడతావు అన్నాను నేను అరుస్తూ. ఇప్పుడు చూస్తే ఇప్పుడే కుదిరిపోవడానికి నువ్వేమైనా ప్రిన్సెస్ డయానా అనుకుంటున్నావా? ఎంతమందిని చూస్తాం, అందులో వాళ్ళకి మనం నచ్చాలి, మనకి వాళ్ళు నచ్చాలి, జాతకాలు కలవాలి, కట్నాలు సరితూగాలి, ఒడ్డు పొడుగు సరిపోవాలి, ఇన్నున్నాయి. ఇవన్నీ ఒక్కరోజులో అయ్యేవి కాదు. ఇప్పుడు మొదలు పెడితే 1-2 ఏళ్ళు పడతాయి అంది అమ్మమ్మ. ఇంకేం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసుకున్నాను నేను. ఎందుకంత వ్యతిరేకత? కొంపదీసి ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఇదిగో, నువ్వు కూడా మీ అమ్మలా సడన్ సర్ప్రైజులు షాకులు ఇవ్వకు. ప్రేమిస్తే చెప్పే, అన్నీ సరిపోతాయో లేదో చూసి ఏదో ఒకటి నేనే చెప్పేస్తాను. అంతేగాని ముసుగులో గుద్దులాట ఆడి ఆఖరికి నా నెత్తి మీద వదలకు అంది అమ్మమ్మ. అంటే నువ్వు లవ్ మ్యారేజ్కి ఒప్పుకుంటా అంటున్నావా? అంటే నువ్వు లవ్ చేస్తున్నావా? లేదు లేదు, నేను చెయ్యట్లేదు, నేను అడుగుతున్నాను. నేను 2 ఏళ్ల క్రితం నీ లీగల్ గార్డియన్. ఇప్పుడు మీ అమ్మమ్మని మాత్రమే. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలని చెప్పే హక్కు నాకు లేదు, నీ ఇష్టం అంది అమ్మమ్మ. నువ్వు అలా మాట్లాడుకో అని చెప్పానా? బాగానే మ్యాటర్ సైడ్ చేస్తున్నావులే కానీ పెళ్లి సంగతి ఏంటి చెప్పు. నీ ఇష్టం. నా ఇష్టం అంటే నేను ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటావా ఏంటి? నీ అభిప్రాయం నీకుండొద్దు? వద్దు, నీకెవరు నచ్చితే నేను వాళ్ళనే చేసుకుంటాను, నీ ఇష్టం అన్నాను నేను. అవసరం లేదు, నేను చెప్పడం ఏంటి? నేను సంబంధాలు చూసి నీ వరకు తీసుకొస్తాను, వాళ్ళని ఎంచుకోవాల్సింది నువ్వే అంది అమ్మమ్మ. అక్కర్లేదు, నువ్వు నా కోసం ఏదైనా చూసి చేస్తే అది ది బెస్ట్గానే ఉంటుంది. నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఇలాంటి మాటలు ఎందుకో వినడానికి బాగానే ఉంటాయి పండు, అవి నిజమైనా కాకపోయినా అని నా బుగ్గలు లాగి అన్నిటినీ పెట్టేసుకున్నావు కదా అంది అమ్మమ్మ. ఇది నా తరపున నీకు గిఫ్ట్ అని నా చేతికి బ్రాస్లెట్ వేసి, జాగ్రత్తగా ఉండు పండు, ఉద్యోగం కంటే ఆరోగ్యం ముఖ్యం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే అంత ఈజీగా సంపాదించుకోలేం అంది అమ్మమ్మ. సరే అన్నట్టు తలొప్పి కూర్చున్నాను సైలెంట్గా. ఊరికే మొహం మార్చుకో, హ్యాపీగా ఉండాల్సిన టైం ఇది అని నవ్వి, నేను ఒక 2 రోజులు ఉంటాను కదా, నీకు నచ్చిన చీరలే పెట్టుకుంటాను అంది అమ్మమ్మ బీరువా తీసి. కారులో వైజాగ్ స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా బావ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాం. బావ వాళ్ళ కారు పార్కింగ్లో పెట్టేసి మీదకి వెళ్ళేటప్పటికి శ్రీజ కొంది బయట. ఎలా ఉన్నావు శ్రీజ అని అడిగి లోపలికి వచ్చింది అమ్మమ్మ. నేను బాగానే ఉన్నానమ్మమ్మ. వివేక్ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అత్తయ్య గారికి రీఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మామయ్య గారి దగ్గర వివేక్ ఉన్నాడు అంది శ్రీజ అక్క. క్యారేజ్ నువ్వే కట్టివ్వమ్మా, మీ అత్తగారు పిసినారి బుద్ధులకి పోయి ప్రాణం పోగొట్టుకునేలా ఉంది అంది అమ్మమ్మ. ఇప్పుడు తిండి దగ్గర తగ్గారులేండి అమ్మమ్మ అని కాఫీ కలిపి మా ఇద్దరికి ఇచ్చి, నీ బ్రాస్లెట్ చాలా బాగుంది అంది శ్రీజ అక్క. అమ్మమ్మ నాకు జాబ్ వచ్చిందని గిఫ్ట్ చేసిందక్క అన్నాను నేను. చాలా బాగుంది అని నవ్వి, ఈరోజు షాపింగ్కి వెళ్దామా అంది శ్రీజ అక్క. వెళ్ళాలి, మీ ఇద్దరు వెళ్ళిరండి, నేను భోజనం వండుతాను అంది అమ్మమ్మ. ఏం అక్కర్లేదు, నేను ఆల్రెడీ వంట చేసేసాను, ఇప్పుడు మన ముగ్గురం షాపింగ్కి వెళ్ళాల్సింది అంది శ్రీజ అక్క. సరే ఆగండి, ఒక అరగంట అలా నడుం వాలిస్తే నాకు కొంచెం హాయిగా ఉంటుంది అని గదిలోకి వెళ్ళింది అమ్మమ్మ. అత్త ఏమైనా సతాయించిందా అన్నాను. లేదులే, పాపం ఆవిడ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కాలు పూర్తిగా లోపల నుండి చీమ్ పట్టేసిందట, సగంకి పైగా కట్ చేసేసి ప్రోస్థెటిక్ లెగ్ పెట్టారు అంది శ్రీజ అక్క. పాపం అన్నాను నేను. చూస్తేనే ఏదోలా ఉంది నాకు, 1 డే నుండి ఫుల్గా అనస్థిషియాలోనే ఉన్నారు అంది శ్రీజ అక్క. కర్మఫలం అంటే ఇదేనా? అవ్వచ్చు, కలియుగం అంటే మాత్రం ఇదే. మనం ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్షలు అనుభవిస్తామని మాత్రం అర్థమైంది అంది శ్రీజ అక్క బెడ్షీట్ చేంజ్ చేస్తూ. సండేగా ఫుల్ రిలాక్స్గా అన్ని పనులు చేసుకుంటుంది శ్రీజ అక్క. తనకి తోడుగా పక్కన తోకలా నేను కూడా. ఇక బయలుదేరదామా అమ్మా అంది అమ్మమ్మ. మేమెప్పుడూ రెడీ అని నవ్వేసి కార్ స్టార్ట్ చేశాను నేను. మా షాపింగ్ అంతా పూర్తయినప్పటికీ సాయంత్రం 6 దాటింది. అప్పటికే ఇంటికొచ్చి పడుకున్నాడు బావ. నువ్వు ఉన్నావని తెలియక నీకు తీసుకొని రాలేదు, డోర్ తీసిన బావని చూస్తూ చెప్పాను బ్లాంక్గా మొహం పెట్టి. ఏంటే అది అన్నాడు నా చేతిలో ఉన్న కవర్ వైపు నిద్రమోహంతో చూస్తూ. గోబీ మంచూరియా అన్నాను నేను. తిని మీకు నచ్చింది చేసుకోండి అని మళ్ళీ వెళ్ళి బెడ్ మీద పడుకొని పోయాడు నిద్రకి వాచిపోయినట్టు. అప్పుడు పడుకుని మళ్ళీ డిన్నర్ టైంకి లేచి ఫ్లైట్లో ఎలా వెళ్ళాలో, ఏం పెట్టుకుని వెళ్ళాలో చెప్పి ఆన్ బోర్డింగ్ టైంలో ఏం అవసరపడతాయో చెప్పాడు బావ, అవన్నీ దగ్గర పెట్టుకోమని.
కాలేజీ నుండి తెచ్చుకున్న సర్టిఫికేట్స్ కూడా పెట్టుకున్నాను నీట్గా బ్యాగ్లో. నాని, నా ఫ్రెండ్కి చెప్పానా వచ్చి పిక్ చేసుకుంటాడు అన్నాడు బావ. అక్కర్లేదులే వివేక్, అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చేస్తాం. ఎందుకు వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టడం? ఏదైనా అవసరమైతే నీకు చెప్తానులే అంది. సరే నాని అన్నాడు బావ. తర్వాత రోజు ఫ్లైట్ ఎక్కాలని ఉత్సాహంలో నాకు నిద్ర పట్టలేదు. తర్వాత రోజు ఫ్లైట్ టైంకి బ్యాగ్ అంతా ఇంకొకసారి చూసుకుని వినాయకుడికి విఘ్నాలు దండం పెట్టుకోమని అమ్మమ్మ గట్టిగా చెప్పింది. ఫోన్ పిసికింది చాలు ఆపమని. ఫోన్ పక్కన పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ టైం నేను ఇలా ఎయిర్పోర్ట్ లోపలికి రావడం. ఆ లైఫ్ స్టైల్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అమ్మమ్మ నేను అలానే చుట్టూ ఉన్న షాప్స్ అన్నీ చూస్తూ తిరుగుతున్నాం. లగేజ్ చెక్ ఇన్ అయి బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వచ్చేసాం. గాజు డోర్ నుండి వరుసగా ఫ్లైట్లు వెళ్తూ ఉన్నాయి. అవన్నీ చూస్తున్నాను నేను ఎగ్జైటింగ్గా. ఒక బస్సులో మమ్మల్ని ఎక్కించి రన్వే దగ్గర దింపేశారు. ఫ్లైట్ లోపలికి వెళ్ళగానే బస్సు లాగానే అనిపించింది నాకు. 3 సీట్లు పక్క పక్కనే ఉంటే మా పక్క సీట్లో ఎవరూ లేకపోవడంతో విండో సీట్లో నేను కూర్చుంటే నా పక్కనే అమ్మమ్మ కూర్చుంది. ఉత్సాహంలో నేను కళ్ళు ఆల్చిప్పలు చేసి చుట్టూ చూస్తుంటే అమ్మమ్మ మాత్రం హనుమాన్ చాలీసా చదువుకుంటుంది భయంగా. చూడు, ఏం లేదు, బస్సు లాగానే ఉందని నేను ధైర్యం చెప్పేశాను నాకేదో తెలిసినట్టు. ఫ్లైట్ క్రూ వచ్చి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ చెప్పేశారు. మేమందరం సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. మొదటే కొంతసేపు మామూలుగానే వెళ్ళినా సడన్గా ఆకాశంలోకి ఎగిరింది ఫ్లైట్. ఏదో పెద్ద కబుర్లు ఆడాను కానీ ఆ క్షణం నాకే చచ్చేంత భయం వేసి అమ్మమ్మ చేతిని పట్టేసుకున్నాను బెదురుగా. ఆ కిటికీ నుండి మనుషులు చూడు చీమల్లా కనిపిస్తున్నారు, నా చేతి మీద తడుతూ చెప్పింది అమ్మమ్మ. నిజమే అనుకుని కొద్దిగా భయం తగ్గడంతో స్థిమితపడి విండో నుండి బయటికి చూస్తున్నాను నేను. విశాఖపట్నంలో ఎగిరి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆగింది. మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రంలోకి అడుగు పెట్టాను నేను. చేతిలో 2 బ్యాగ్స్, నా పక్కనే అమ్మమ్మ. తొలి అడుగు పడింది నా కెరీర్ వైపుగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.